కృష్ణ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశాంత్యై. కృష్ణ కృష్ణ కృష్ణ. ఎస్. శ్లోక నంబర్ 6. ఓం ఓం ఓం. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్ఠస్తవిరో ధ్రువః. ఇప్పటికే 45 నామాలు చూసాం. 46 అప్రమేయ. ప్రమ అంటే జ్ఞానం. దేనివల్ల మనకు జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రమాణం అంటాం. ఈ జ్ఞానం ద్వారా ఏదైతే మనకు తెలియబడుతుందో దాన్ని ప్రమేయం అని అంటాం. సరేనా? కాబట్టి ప్రమాణం ఉన్నప్పుడు ప్రమేయం ఏంటో మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మనకు కళ్ళున్నాయి, చూస్తూ ఉన్నాం. అది ఏంటండి అంటే అది చెట్టు అంటాం. కాబట్టి అది చెట్టు అనేటువంటిది మన కంటికి గోచరమైంది కనుక అది ప్రమాణానికి అందుతూ ఉంది. ప్రమాకరణం ఇది ప్రమాణం. కేవలం కన్ను ఉన్నంత మాత్రాన అది చెట్టు అని తెలియదు. ఒకవేళ కన్ను ఉండి మనసు ఎక్కడో ఉందనుకోండి, ఆలోచిస్తూ తెలిసే అవకాశం లేదు.
కాబట్టి కన్ను మనసు రెండూ కలిస్తే దృశ్యం విషయంలో ప్రమాణంగా ఉంటుంది. అట్లా మనకు దృశ్యం తెలుస్తూ ఉంది. అట్లాగే శబ్దం. కాబట్టి అదిగో అదేంటండి ఆ అరుపు అన్నాను అనుకోండి, కాకి అరుపు స్వామీజీ అంటారు మీరు కదా. కాబట్టి ఆ కాకి అరుపు అనేది శబ్దం చెవికి అందింది. మరి చెవికి అందినటువంటి శబ్దాన్ని మనకు చెవిలో అనేక విషయాలు పడుతూ ఉంటాయి, అవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనసు దాంతో చేరాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం ఉండే, చెప్పేటప్పుడు కూడా మర్చిపోతారు ఏదో విషయాలు ఆలోచిస్తూ ఉండి. కాబట్టి మనసు చెవి ఈ రెండు గనక ఒకటైతే శబ్దం విషయంలో ప్రమాణంగా మనకు తెలుస్తూ ఉంది. ఇట్లా మనకి ఈ ప్రపంచంలో ఏవి తెలుస్తూ ఉండినా ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే శబ్దాది విషయాలు శ్రోత్రాది ఇంద్రియాలకి తెలుస్తూ ఉన్నాయి. వీటిని మనం ఈ ప్రత్యక్షంగా మనకు అందుతూ ఉంది కనుక డైరెక్ట్ పర్సెప్షన్, దీన్ని మనం ప్రమాణం కింద తీసుకుంటూ ఉన్నాం. ఇవి ప్రత్యక్ష ప్రమాణాలు అని అంటాం. ఇవేవి కూడా స్వప్రకాశాలు కాదు, అది మనకు అర్థం కావాలి. ప్రమాణం అయితే జరుగుతూ ఉంది కానీ స్వప్రకాశం కాదు. ఇప్పుడు మన కళ్ళుతో చూస్తూ ఉన్నాం, కళ్ళు స్వప్రకాశమా? కాదు, చెప్పలేము. అట్లాగే చెవితో వింటున్నాం, చెవి స్వప్రకాశమా? కాదు. ఎందుకని? మనసు చేరితేనే. ఇప్పుడు ఒక పులిహోర చూశారనుకోండి, పులిహోరను చూస్తానే ఏమనిపించదు మనసు కనుక లేకపోతే. అదే పులిహోరని చూసే టైంలో మనసు కనుక అక్కడ చేరిందనుకోండి, నోట్లో నీళ్లు వరుతాయి, అర్థమవుతుంది. ఇప్పుడు రసానుభూతి కలుగుతుంది. కాబట్టి తెలుసుకునేది మనసే కానీ ఇంద్రియాలు మాత్రం కావు. కాబట్టి శబ్దాలు వినడం కోసం చెవులున్నాయి, చూడడం కోసం కళ్ళున్నాయి, రుచి చూడడం కోసం నాలుక ఉంది, స్పృశించి తెలుసుకోవడానికి చర్మం ఉంది. ఈ విధంగా శబ్ద స్పర్శాది రూపాదులు ఏవైతే ఉన్నాయో శ్రోత్రియ ఇంద్రియాలకి మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవే ప్రమాణాల కింద మనం తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ మనసు చేరాలి. కానీ ఒక్కొక్కప్పుడు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయని ఆలోచించామనుకోండి, అయ్యా ఇంద్రియాలన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉన్నాయి. మనసు దేని మీద ఆధారపడి ఉంది? చైతన్యం మీద ఆధారపడి ఉంది. సపోజ్ చైతన్యం లేకపోతే చెవులు ఉన్నా చేసేది లేదు, కళ్ళు ఉన్నా చూసేది లేదు. కనుక అది మనకు ఏదైతే ఉందో అది మనకు తెలిసి రావాలి. ఏది మనకు తెలిసినా, ఏ విధమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగినా అది మనకన్నా అన్యమైనటువంటి దానికి సంబంధించిన జ్ఞానమే మనకు కలుగుతూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కళ్ళతో చూచావు నాయన, అది చెట్టు అన్నావు, చెట్టు నీకన్నా వేరుగా ఉంది. ఇది కాకి అరుపు అన్నావు, ఆ అరుపు నీకన్నా వేరుగా ఉంది. కాబట్టి నీకన్నా అన్యమైనవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో వాటినే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అందుచేత ఇవి ప్రత్యక్ష ప్రమాణాలు, అంటే డైరెక్ట్ పర్సెప్షన్. ఇంద్రియాలకు మాత్రమే ఇవి అందుతూ ఉన్నాయి. కానీ పరమాత్మ మనకన్నా వేరైన వాడు కాదు. వచ్చిన బాధ, ఏ ఆత్మ అయితే మనలో ఉందో అదే పరమాత్మ. ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ప్రవర్తిస్తూ ఉన్నాయో దానికి ఆధారమైంది చైతన్యం ఏదో అదే భగవంతుడు, అదే పరమాత్మ. అదే మనలో ఆత్మగా తెలుస్తూ ఉంది. ఈ ఆత్మే పరమాత్మ. ఇప్పుడు ఆత్మ మనకన్నా వేరుగా ఉందే, కాబట్టి వేరుగా ఉండేవి నీకు తెలుస్తాయే కానీ ప్రత్యక్ష ప్రమాణాలకి, ఏది జ్ఞానేంద్రియాలకు కానీ మనసుకు కానీ ఇంద్రియ మనస్సులకు ఏది నీకు తెలిసినా నీకన్నా అన్యంగా ఉండేవి తెలుస్తాయే కానీ నీవే తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆత్మే పరమాత్మ గనక ప్రమాణ సిద్ధం కాదు. వచ్చిన బాధ అది. అయ్యా నేను ఆత్మను చూస్తాను, కళ్ళతో చూస్తాను, కుదరదు. చెవులతో వింటాను, కుదరదు. స్వామీజీ మరి ఇక్కడ వింటున్నాం కదా, అదొక్కటే మీకు డౌట్. అప్పుడు దీన్ని ప్రమాణ సిద్ధం అనాల్సి వస్తుంది. ఏది వినడం వల్ల కనుక జ్ఞానం కలిగేటట్లయితే ఇది కూడా ప్రమాణ సిద్ధం అయిపోద్ది. ఎందుకంటే ప్రమాకరణం ప్రమాణం కనుక. అంటే జ్ఞానం, జ్ఞానాన్ని కలిగించేది కనుక. కానే కాదు. ఎందుకని? ఆత్మ ప్రమాణాన్ని తెలుసుకుంటూ ఉందే కానీ ప్రమాణాలని ప్రకాశింపజేస్తూ ఉందే కానీ తాను ప్రమాణానికి అందదు. స్వామీజీ ప్రమాణానికి ఆత్మ అందనప్పుడు శాస్త్రం ప్రమాణం అంటున్నారు కదా మీరు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని మీరు అన్నారు కదా. మరి శాస్త్రం ఎట్లా ప్రమాణం అవుద్ది?
శాస్త్రం కూడా ప్రమాణం కాదు. శాస్త్రం కూడా ప్రమాణం కాదు. మరి శాస్త్రం ప్రమాణం కానప్పుడు, జ్ఞానాన్ని అందివ్వడానికి శాస్త్రం ఉపయోగపడినప్పుడు, అలా ఉపయోగపడనటువంటి శాస్త్రం నిష్ప్రయోజనం కదా, నిరుపయోగం కదా. దాన్ని మీ దగ్గర మేము అధ్యయనం చేసి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేకపోతే నేను అధ్యయనం చేసి ఉండను, లేకపోతే మీకు చెప్పుండను. కాబట్టి ఉపయోగం ఉంది. మరి ప్రమాణ సిద్ధం కాదంటున్నారు కదా స్వామీజీ, సత్యం. కాబట్టి ప్రమాణానికి అందేది కాదు కనుక శాస్త్రం కూడా నీకు ఉంది. ఎట్లా ప్రమాణమో నీకు తెలిసి రావాలి. ఏ ప్రమాణం నీకు లేదు నాయన, ఉండేది ఒక్కటే ప్రమాణం, అది శాస్త్ర ప్రమాణం. దాన్ని శబ్ద ప్రమాణం అంటారు, వేదం. సరేనా? ఇది ఎట్లా ప్రమాణమైందండి? ప్రమాణ విషయత్యేపి, శంకర భాష్యం, ప్రమాణ విషయత్యేపి అధ్యస్థ అతద్రూప నివర్తకత్వేన, అది ఇక్కడ ప్రమాణం అవుతా ఉంది. ప్రమాణ విషయత్యేపి, ఈ ప్రమాణ విషయంలో కూడా అపి అధ్యస్థ, ఏదైతే నువ్వు ఆరోపిస్తూ ఉండావో, అతద్రూప, తద్రూప అతద్రూప, అది కానిదంటూ ఏదైతే ఉందో, పరమేశ్వరుడు కానిటువంటిది ఏదైతే ఉందో అతద్రూప, అధ్యస్థ అతద్రూప నివర్తకత్వేన, వాటిని తొలగించడానికి, ఏదైతే పరమేశ్వరుడు కాదో దాన్ని తొలగించడానికి, దేన్నైతే పరమేశ్వరుడి మీద నువ్వు ఆరోపిస్తూ ఉన్నావో ఆ ఆరోపితం కాదని చెప్పడానికి శాస్త్ర ప్రమాణకత్వం. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఏది ఆత్మో అది కాదు అని చెప్పడానికే శాస్త్రం, ఏది పరమాత్మో అది కాదని చెప్పడానికే శాస్త్రం. ఇప్పుడు నీకట్టా లేదు, ఏది పట్టినా పరమాత్మే, ఏది అర్థం కావడం లేదు కనుక ఒక్కసారి వీటన్నిటిని నివర్తకత్వేపి, వీటిని గనక తొలగించినట్లయితే అతద్రూప, ఆ రూపం కానిటువంటిది ఏదైతే ఉందో, ఏది పరమాత్మ యొక్క రూపం, తద్రూపం కానిటువంటిది అతద్రూపం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి అధ్యస్థ, ఏదైతే నువ్వు సూపరింపోజ్ చేస్తూ ఉన్నావు, అధ్యస్థ, నువ్వు దేన్ని దాని యందు ఆరోపిస్తూ ఉన్నావో దాన్ని నివర్తకత్వేన, శాస్త్ర విషయ ప్రమాణం. కాబట్టి శాస్త్రం అనేటువంటిది నీకు ఎట్లా ప్రమాణంగా ఉందంటే, వాటిని అన్నిటినీ తొలగించిన తరువాత ఏవైతే మిగులుతూ ఉన్నాయో అవి. కాబట్టి అవి ఉన్నప్పుడు ఆ ఇంద్రియ మనసులు దేనివల్ల అవి ప్రకాశిస్తూ ఉన్నాయి, దేనివల్ల ప్రవర్తిస్తూ ఉన్నాయి? చైతన్యం వల్లనే ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి చైతన్యం వల్ల ప్రకాశించేటువంటి ఇంద్రియ మనస్సులు చైతన్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఇవి తెలుసుకోలేవు. ఏదైతే నీకు తెలియబడుతుందో ఈ ప్రపంచంలో అది నీకన్నా అన్యంగానే తెలుస్తూ ఉంది కనుక అది నీ ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు అనే విషయాన్ని నిరూపించడం కోసమే శాస్త్రం, ఇదే ప్రమాణం. కాబట్టి అన్నిటినీ తొలగించిన తర్వాత దీన్నే బృహదారణ్యకంలో నేతి 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 అంటూ పోయాడు మహర్షి. నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు, నాట్ దిస్, ఇది నాట్ దిస్. ఎందుకని? వస్తాం అన్నీ ఏ అయితే మార్పు చెందుతూ ఉన్నాయో, ఏవైతే నశించిపోతూ ఉన్నాయో ఇవి ఆత్మ అయ్యేందుకు అవకాశమే కాదు కనుక ఇది పరమాత్మ కానే కాదు. కాబట్టి దీన్ని తొలగించుకుంటూ పోవడం అధ్యాస నివారణార్థం శాస్త్ర పఠనం. కాబట్టి ఆ యొక్క రూపాన్ని పోగొట్టుకోవడం కోసమే, ఏదైతే అది కాదో దాన్ని తొలగించుకోవడం కోసమే ఉంది. అటువంటి పరమాత్మని ఇంద్రియాలు ఎట్లా తెలుసుకుంటాయి? ఎందుకని? ఇంద్రియాలని మనసును ప్రకాశింపజేసేవాడు పరమాత్మ అయినప్పుడు ఆయన చేత ప్రకాశింపబడేవి ఆయన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు కదా. నెక్స్ట్ తర్వాత